హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. చూడండి, ఇప్పుడు మనము ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో మీ పెట్టుబడిని ఎలా మీరు పెంచుకోగలరు అనేది ఇక్కడ కొన్ని ముఖ్యమైన స్టాక్స్, కొన్ని మంచి స్టాక్స్ మీరు కొనిపెట్టుకోవచ్చు. అది డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఇది ఒకటే కాదు, ఇందులో కూడా ఒక రూపాయి మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. అది తర్వాత ఈ మధ్య అండి చాలామంది సార్ ఫ్యూచర్ ఆప్షన్స్ చేస్తున్నాను, ఆప్షన్లో నాకు 10 లక్షలు పోయింది, ఫ్యూచర్లో 10 లక్షలు పోయింది అని ఫోన్ చేస్తూ ఉంటారండి. అంటే నేను ఒకటే చెప్తాను, అసలు ఈ ఫ్యూచర్ అనే ఆప్షన్స్ మీకు ఏం తెలుసని మీరు ట్రేడింగ్ చేస్తున్నారు? అసలు ఏ అనుభవం ఉందని అసలు ట్రేడింగ్ చేస్తున్నారు? అసలు ఫ్యూచర్ అనే ఆప్షన్ చెయ్యాలంటే ఫస్ట్ మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి కదా, తెలుసుకోవాలి కదా. ఒక నాలెడ్జ్ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఏమీ తెలుసుకోరు. డబ్బులు ఉంది, లక్షలు కోట్లు కొడదాము, పెట్టేద్దాము, ఎవరో చెప్పారు ఏదో చేశాను. అసలు ఎంత ఫ్యూచర్ ఆప్షన్స్ అంటే ఎంత స్పెక్యులేటివ్, ఎంత హై రిస్క్, ఎన్ని ఆలోచించారా అసలు ఎవరైనా? చూడండి, మార్కెట్లో అంటే కంప్లీట్గా చెప్తున్నానండి, చాలామంది ఈ కోవిడ్ తర్వాత ఈ డిమెట్లు చాలా పెరిగినాయి, అవేర్నెస్ పెరిగింది అంటున్నారు. అవేర్నెస్ పెరిగి ఇంకా ఎక్కువ నష్టపోతున్నారు. సెబీ చెప్తూనే ఉంది, 90% మంది పోయారు, 10 మందే బతికారు, 90% పోయారు. 25 సంవత్సరాల నుంచి మేము అదే కదయ్యా చెప్తున్నాం. 25 సంవత్సరాల నుంచి నువ్వు కొట్టుబెట్టి జరుపుతున్నావు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. బాగుపడింది ఎవడురా అంటే ట్యాక్సు, ఎన్ఎస్సి, గవర్నమెంటు, వీళ్ళు బాగుపడ్డారు. 90% మంది వాళ్ళ ట్యాక్సులు గీక్సులు మొత్తం పోయింది. ఏం చెప్పాలి? కాబట్టి జాగ్రత్తగా చక్కగా, ఎందుకంటున్నానంటే మనము ఇక్కడ 1 రూపాయి సంపాదించుకోవడానికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి, ఎలా చేయాలి. ఇంకోటి, ప్రతి ఒక్కరు ఒకరి మీద బ్లేమ్ చేయడం, వాడి వల్ల పోయింది, వీడి వల్ల పోయింది. అసలు నీ బుర్ర ఏమైంది? నీకు బుర్ర లేదా? నువ్వు ఆలోచించే తెలివి లేదా నీకు? ఏది మంచి ఏది చెడు అని ఫస్ట్ నువ్వు ఆలోచించు. ప్రపంచంలో 1000 చెప్తారు. కాబట్టి మనం ఎన్నుకునే దాంట్లో ఉంటుంది, కానీ ఆలోచన విధానం అన్నీ వినండి. ఎవరు ఏం చెప్తారో అన్నీ వినండి. అయితే మనకి ఏది సూట్ అవుద్దో అదే మనం చెయ్యాలి. కాబట్టి వాడి ఫ్యూచర్స్ చెప్పాడు, వీడి ఆప్షన్స్ చెప్పాడు, ఇలా చేశాను, ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఎవరు ఇందుకు బాధ్యతలు కాదు, మనమే బాధ్యత. అది ఎందుకంటే మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి, అయ్యా మీరు ట్రేడింగ్ చేయండి, అయ్యా మీరు పెట్టుబడి పెట్టండి ఎవరన్నా చెప్పారా? అది మనం షార్ట్స్ చూస్తాం, నచ్చితే చూస్తాం, లేదంటే అలా చూడండి. ఎవరో ఎంతోమంది చెప్పారు, నచ్చలేదు, నెక్స్ట్ మొబైల్లో షార్ట్స్ చూసేదట్టే, అంతే. కాబట్టి అదే చెప్తున్నాను, జాగ్రత్తగా. ఎంతోమంది చూడండి, రీసెంట్గా ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ ఫేక్ అడ్వర్టైజ్మెంట్లో పెట్టి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీరు 1 లక్ష రూపాయలు ఇస్తే మేము 10 లక్షలు ఇస్తాము, ఇవన్నీ మోసపోకండి. ఇవన్నీ ఎందుకంటే అవేర్నెస్ కోసం చెప్తున్నాను. ఈ స్టాక్ వచ్చి
శ్రీరామ్ పిస్టన్ అండి, చూడండి శ్రీరామ్ పిస్టన్. ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ చాలామంది దగ్గర ఉంది, కొన్న వాళ్ళు నన్ను అడిగారు, సార్ ఇది నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేయాలి, ఉంచుకోవాలా అమ్ముకోవాలా, దీనికి ఏంటి సార్ లాభాల్లో ఉన్నాము, మేము 2000 రూపాయల్లో కొని పెట్టుకున్నాము అని చాలామంది అడిగారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. శ్రీరామ్ పిస్టన్ చూడండి, నేనే బాటంలో చెప్పున్నాను, 1000 రూపాయల్లో నుంచి చెప్తున్నాను, 500లో కూడా చెప్పాను, అలా పెరిగి వచ్చింది. ఓకే, ఈరోజు 3000 ఉంది, 3000 చిల్లర ఉంది. కొన్న వాళ్ళు మీ పెట్టుబడిని 1కి 2 అయితే 1500 కొనున్నారంటే ఇప్పుడు ఈరోజు 3000, ఒక 50% అమ్ముకోండి, మిగతా ఉంచుకోండి. టార్గెట్స్ వచ్చి 3514, 4499, ఈ 2 టార్గెట్స్ ఉన్నాయి, పెండింగ్ టార్గెట్స్. అది స్టాప్ లాస్ వచ్చి 1700 స్టాప్ లాసు. ఇది కూడా వచ్చి 13,600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది శ్రీరామ్ పిస్టన్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్స్. చూడండి ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్స్, ఇది కూడా వచ్చి ఇప్పుడు 437 ఉంది. ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. టార్గెట్ వచ్చి ఇంకా తగ్గిందంటే 380 రూపాయలు వచ్చినా అక్కడ కొనుక్కోండి. టార్గెట్ వచ్చి 592, 800, 1132. అది స్టాప్ లాస్ 190 స్టాప్ లాస్ ఊరికే. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 33వ వర్క్షాప్ జరుపుతున్నాము, 32 వర్క్షాప్ పూర్తి చేశాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. హైదరాబాదులో జనవరి 31, ఫిబ్రవరి 1వ తారీఖున ఐటీసీ కోహినూర్లో జరుపుతున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ కూడా చెప్తాను. మరొక స్టాక్ వచ్చి శారదా క్రాప్ అండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 916 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1441, 2005, 2903 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 500 స్టాప్ లాస్. అది స్టాప్ లాస్ ఏం లేదులేండి, పెట్టుబడి లాంగ్ టర్మ్ కాబట్టి 3 నుంచి 5 సంవత్సరాలు. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ఇవన్నీ. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.